సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు వచ్చేసి మండే ట్యూస్డే అనుకుంటా. అండ్ ముల్లంగి సాంబార్ దొండకాయ కర్రీ చేశాను అనమాట కార్తీక్కి క్యారీర్కి. సో సాంబార్ ఉడుకుతుంది. అండ్ మళ్ళీ సేమ్ బ్రేక్ఫాస్ట్ దోశ వడగరి చెప్పా కదా, మా ఇంటి దగ్గర ఒక హోటల్లో చాలా బాగుంటుంది అనమాట. వడగరికి మంచి హైప్ ఉందన్నమాట. వడగరికి టేస్ట్ అంత బాగుంటుంది. సో మీకు ఎవరికైనా అడ్రస్ కావాలంటే చెప్పండి, నేను చెప్తాను. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది. సో అలా నేను నిన్న నైట్ టొమాటో చట్నీ చేశాను కదా, అందుకని ఈరోజు వడగడ్డ తిన్నాను. అత్తయ్య కూడా వచ్చారు ఊరి నుంచి అనేసి ఇంకా దోశ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేను వచ్చేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అండ్ మార్నింగ్ రొటీన్ నుంచి అంతా నేను మీతో షేర్ చేసుకుంటా. సో అదంతా కూడా చూడండి. అండ్ నా రొటీన్ ఎలా జరుగుతుంది ఏంటి, ఈరోజు చాలా వర్క్ ఉంది, బయట కూడా వెళ్ళాలన్నమాట. అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గైస్. గైస్, ఆఫ్టర్నూన్ చిన్న వర్క్ ఉండే బయట, ఇప్పుడు బయట వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకా స్కూటీలో వెళ్తున్నాం మనం ఈరోజు. అండ్ చాలా వర్క్ ఉంది ఈరోజు. అండ్ టైం కూడా కరెక్ట్గా 2 అవుతుంది. 2 నుంచి 6 వరకు ఇంకా బయటే ఉంటాను. అండ్ బీభత్సంగా ఎండగా వస్తుంది అనమాట తిరుపతిలో. సో చాలా జాగ్రత్తగా ఉండండి. చలో మీకు అందరికీ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చూపించేస్తాను. ఓకే. కరెక్ట్గా సో హాయ్ గైస్, ఈవినింగ్ కరెక్ట్గా 6:30 అయిందనమాట. అండ్ ఇప్పటివరకు నాకు వర్క్ బయట ఉండింది. 6 అవుతాను టైం కూడా. సో ఇప్పుడు నా వర్క్ అంతా ఫినిష్ చేసుకుని రిటర్న్ అవుతున్నాం అనమాట. సో బాయ్. సో అలా నాకు మార్నింగ్ నుంచి ఉన్న అన్ని వర్క్స్ అత్తయ్యని కూడా కొంచెం బయట తీసుకెళ్ళి పనులు ఉంటే చూసుకొని వచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కొంచెం కపిల తీర్థానికి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ అరౌండ్ 7:30 ఆ టైంకి. చాలా మంచిగా దర్శనం అయిందండి. ఫస్ట్ టైం అసలు. అంటే స్వామి ముందరే ఎంత డెకరేషన్ చేశారు తెలుసా, కూరగాయలు, పూలు, పండ్లు, నిజంగా చాలా బాగా డెకరేట్ చేశారనమాట గర్భగుడిలో అయితే. అండ్ మంచిగా దర్శనం చేసుకొని అత్తయ్య ఇంకా టెంకాయ, పూలు, పండ్లు అవన్నీ తీసుకున్నారు. అండ్ నేను కార్తీక సోమవారం ఆల్రెడీ వెలిగించా కదా దీపము, మీకు కూడా వీడియో షేర్ చేసుకున్నాను మీతో. సో ఇంకా అలా మంచిగా మేము జస్ట్ అభిషేకం కాదు అండ్ అర్చన వరకు చేయించుకుందామని పూలు, పండ్లు, టెంకాయ అన్నీ తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ కార్తీక మాసం వస్తేనే ఈ టెంపుల్కి మంచి హైప్ వస్తుంది నిజంగానే. అండ్ ఇక్కడ రోజు నిత్య హోమం జరుగుతూ ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా గమనించినట్లయితే, ఎవరైనా తిరుపతి వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నిత్య హోమం అయితే ఇలా డైలీ జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడైనా వస్తూ ఉంటా అలా సోమవారము, కార్తీక మాసం సోమవారము అన్నప్పుడు నేను ఖచ్చితంగా వస్తూ ఉంటాను అనమాట. నేను మా వారు కార్తీక్ ఈవినింగ్ అలా కుదిరినప్పుడు. ఇంకా మంచిగా మాకు టీటీడీ కార్డు ఉంది కాబట్టి సో మేము స్పెషల్ దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్ళగానే చాలా గుళ్ళు తిరిగాం మేమైతే. కపిల తీర్థం నుంచి స్టార్ట్ చేసి వెళ్ళగానే అన్ని టెంపుల్స్లో మంచిగా దర్శనం అయిపోయింది. సో అలా మేము ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని, లోపల ఇలా ఉంటుందన్నమాట. అంటే చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ దర్శనం చేసుకొని, నవగ్రహాలు అన్నీ కూడా ఉంటుంది లోపల. ఇలా పాలు అభిషేకం చేస్తూ ఉంటారనమాట లోపల చాలామంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. అది లైటింగ్ అనుకున్నారు, కాదు చంద్రుడే అనమాట. అంత క్లియర్గా చాలా దగ్గరగా కనిపించారు నాకైతే. అట్లా చూసుకొని ఒక చిన్న ఫోటో తీసుకున్నా. చూసారు కదా, అక్కడ అందరూ కూడా అభిషేకం చేస్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడ కూడా దీపం వెలిగించుకోవచ్చు అండి లోపల కూడా. అలా ఏమీ అనరు. ఇలా మీరు కింద కూర్చొని ఇలా కూడా దీపం అంటే వెలిగించుకోవచ్చు అనమాట. ఇంకా మంచిగా మేము దర్శనం చేసుకొని లోపలంతా చూసుకునేసి మేము బయట వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడ జస్ట్ ఎక్కువ మామూలుగా ఇప్పుడు తగ్గింది. మొన్న లాస్ట్ వీక్ అంతా వర్షాలకి బాగా పడి అసలు గుళ్ళో కూడా నాటలాడు. అండ్ ఇప్పుడు కూడా ఇంకా స్నానాలకైతే అలో చేయలేదన్నమాట, మూసేస్తున్నారు. ఫ్లో అయితే కొంచెం ఎక్కువే ఉంది, వాటరు తగ్గలేదు. అందుకని క్యూ లైన్లు పెట్టేశారు. అండ్ దర్శనానికి స్నానానికి కూడా పంపించట్లేదు అనమాట. జస్ట్ వాటర్ టచ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది అక్కడ.
అండ్ కపిల్ తీర్థంలో దర్శనం అయిపోయాక మేము అలిపిరి టెంపుల్కి వచ్చామన్నమాట. వచ్చిన రోజు అసలు ఎవ్వరు లేరు భక్తులు, చాలా తక్కువ. కొండకి వెళ్ళే వాళ్ళు మాత్రమే వెళ్తున్నారనమాట. అండ్ టెంపుల్ కూడా మూసేశారండి. అరౌండ్ మేము వచ్చే కొద్దికి 8:30, 9 అవుతా ఉన్నింది. సో గోశాల మాత్రం తెరిచి ఉన్నదనమాట. అక్కడ కూడా కృష్ణునికి తెర వేసేసి ఉన్నారు టైం అయిపోయిందని. ఇక మేము జస్ట్ వెళ్ళాం కదా, మంచిగా గోశాలలో ఒక 10 minutes అలా కూర్చొని వచ్చేసాము. సో ఇంకా అలా గోశాలలో కూడా మంచిగా దర్శనం చేసుకొని ఒక 10-20 minutes వరకు ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట, నేను అత్తయ్య. అలా చెప్పా కదా, చాలా తక్కువ మంది ఉన్నారు, జస్ట్ 10-20 members దాకా ఉన్నారనమాట అంతే. కొంచెం సేపు అలా కూర్చొని ఇప్పుడు మేము ఇంకా స్కూటీలో వచ్చాం కాబట్టి రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి మాకు వరదరాజస్వామి టెంపుల్ కూడా లిస్ట్లో ఉంది, బట్ చూద్దాం, అది ఓపెన్లో ఉంటే వెళ్దాము, లేకుంటే ఇంటికి వెళ్ళిపోదామని ప్లాను. ఇంకా ఎవ్వరు లేరు కదా, మంచిగా ఇక్కడ గాలి గోపురం అంతా కూడా చిన్న వీడియోస్ అండ్ క్లిప్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇలా ఉందండి, ఎవరు లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. చూసారా, నేను thumbnail కోసం పిక్ అనేది తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి, మీరు ఈ మధ్య అది గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళుంటే కామెంట్లో చెప్పండి. నిజంగా అండి, అస్సలు ఎంత బాగుంది తెలుసా సినిమా అయితే. నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చింది. సో మీరు ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ స్టోరీ మాత్రం రాహుల్ రవీంద్రన్ గారు చాలా మంచిగా డైరెక్ట్ చేశారనమాట, అద్భుతం అసలు. ఇంకా మంచిగా అలా దర్శనం చేసుకొని మేము, చాలా ఎండలు ఎక్కువైపోయాయి అనమాట, అంత వర్షం పడినా కూడా తిరుపతిలో. సో జ్యూస్ షాప్ దగ్గర ఆగాము, ఎందుకంటే అత్తయ్య కూడా ఒక్కపోతున్నారు. సో ఇంకా మంచిగా ఆమె ఇద్దరం జ్యూస్ తాగేసి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నాం. బట్ నాకు అప్పటికే వాటర్ ఎక్కువ తాగేసి ఉన్నా అంతకుముందే. సో ఇంకా నాకు పార్సల్ చేసుకొని వెళ్ళిపోదామని అత్తయ్య తాగుతుంటే నేను పార్సల్ చెప్పేసాను అనమాట. అండ్ అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బై గైస్.